ఇది మన గవర్నమెంట్ స్కూలు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి స్కూల్స్ని అభివృద్ధి చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ని ముఖ్యంగా ఎందుకంటే ఎంతో బాగా డిఎస్సి చదివి మంచి మంచి టీచర్స్ని స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తూ స్కూల్స్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు ముందుకి. అలాగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన డొక్కా సీతమ్మ గారి పేరు మీద పిల్లలందరికీ మంచి ఆహారం అందజేస్తున్నారు సన్న బియ్యంతో. గత ప్రభుత్వంలో పురుగులు పట్టిన రైస్ అయితే తినలేక పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యాబోధన అందించడానికి అలాగే పిల్లలకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తన వంతు సహాయంగా ఎంతో మనీ ఇచ్చి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని వాళ్ళని అభివృద్ధి కోసం తను ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి టైంలో గవర్నమెంట్ స్కూలు ఎదురకుండా ఈ ప్రైవేట్ స్కూలు బోర్డు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రైవేట్ స్కూల్ని తప్పు పట్టలేము. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళు పిల్లల గురించి కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవడం వల్ల దగ్గరగా ఉన్న చిన్న చిన్న స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇది 5th స్టాండర్డ్ వరకు ఓకే, కానీ హై లెవెల్లో ఉండి కూడా ఇలా గవర్నమెంట్ స్కూల్ ఎదురే పిల్లల వేరే స్కూల్ బోర్డు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది స్కూల్ యాజమాన్యానికి తెలిసి జరిగిందా, లేక గవర్నమెంట్ స్కూలు హెచ్ఎం గారికి తెలిసి జరిగిందా తెలియదు. వారు అందుబాటులో ఉన్నారో లేదు తెలియదు. ఎందుకంటే స్టిల్ యాసకాలు నడుస్తున్నాయి కాబట్టి దీన్ని సరిదిద్దుకుంటారని మనం తీస్తున్నాం. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమార రఘురామకృష్ణరాజు గారు స్కూల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంతో అద్భుతంగా ఇదంతా ఈ ప్లేస్ అంతా అంతకుముందు చాలా డర్టీగా ఉండేది. చాలా వరకు ఆయన ఇదంతా శుభ్రంగా మార్చిన తర్వాత బాగుంది. కాకపోతే ఇది ఇంత శుభ్రంగా మార్చిన తర్వాత వీళ్ళందరూ పట్టుకొచ్చి బోర్డులు పెట్టేసి చక్కగా ఈ ప్లేస్ అంతా గార్డెనింగ్ చేయవలసిన అవసరం ఉంది ఈ ఫ్రంట్ ఆఫ్. ఎందుకంటే మనం కూడా ఒక మోడర్న్ ఏజ్లోకి వెళ్ళాలంటే ఎంతో అందంగా దీన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా గార్డెనింగ్ చేస్తే ఇలాంటివన్నీ పోతాయి. ఈ హోర్డింగ్లు అవన్నీ కూడా గవర్నమెంట్ స్థలం. దీంట్లో మరి గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గారు పర్మిషన్ తీసుకుని పెడుతున్నారో లేకపోతే ఏ విధంగా పెడుతున్నారో తెలియదు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని వచ్చాం ఇప్పటి వరకుని మా చిన్నతనంలో. ఎందుకంటే మెరుగైన డిఎస్సి చదివిన ఎంతోమంది ప్రతిభావంతులు ఉంటారు. అలాగే ఇక్కడ గ్రౌండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో ప్రొవైడ్ చేసే గ్రౌండ్ ఉంటుంది. ఇంత పెద్ద గ్రౌండ్ని ఎంతోమంది ఉపయోగించుకుంటారు మార్నింగ్ ట్రాక్లు కానీ అది కానీ. ప్రైవేట్ స్కూల్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఎక్కడ మీకు కనపడవు. అలాగే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ పిల్లలకి మానసికంగా శారీరకంగా బలంగా తయారవ్వాలంటే మనకి కంపల్సరీగా స్పోర్ట్స్ ఎంతో ముఖ్యం. అది మానసికంగా ఎదుగుదలకి అలాగే శారీరకంగా స్ట్రాంగ్గా ఉండడానికి చిన్నప్పటి నుంచే దాదాపు పిల్లలకి ఉపయోగపడుతుంది. నేనే 10 years స్పోర్ట్స్లో ఉన్నాను. దానివల్ల ఇవాళ కూడా ఐఆమ్ స్టిల్ స్ట్రాంగ్. కాకపోతే ఇలాంటి పరిస్థితులు ఒక్కోసారి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతో అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్దుతున్నారు. పేరెంట్స్ కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వలేని ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూల్ ఇచ్చేస్తున్నారు అనుకుంటే అది తప్పే. ప్రైవేట్ స్కూల్లో చాలా వరకు అన్నీ కూడా కేవలం ఒక 10th క్లాస్ చదివిన వాళ్ళని ఇంటర్ చదివిన వాళ్ళని స్కూల్ టీచర్స్గా పెట్టుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల వరకు ఓకే, 5th క్లాస్ స్టాండర్డ్ వరకు ఓకే. కానీ గవర్నమెంట్ స్కూల్ అలా ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో డిఎస్సి చదివిన మెరిట్లో పాస్ అయిన వాళ్ళే ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగం వచ్చే వరకు బాగానే కష్టపడతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతారు గవర్నమెంట్ టీచర్స్ కొంతమంది. అందరూ అని అనట్లేదు, కొంతమంది. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి. ది బెస్ట్ చెప్పే టీచర్స్కే గవర్నమెంట్ ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. చాలామంది చాలా రకాలుగా అంటే గత ప్రభుత్వాల తయారులో వాళ్ళ రికమెండేషన్ ద్వారానో ఏమాత్రం అర్హత లేకపోయినా కానీ వచ్చేయడం జరిగింది స్కూల్స్లోకి, గవర్నమెంట్ టీచర్స్ పోస్టుల్లోకి. అలాంటి వాళ్ళందరినీ
కూడా చర్యలు తీసుకోవాలి, లేదా వాళ్ళకి మెరుగైన శిక్షణ ఇప్పించాలి. కానీ ఇంత స్ట్రాంగ్గా ఈ స్కూల్ బోర్డు వేసేసారంటే ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ స్కూల్ ఎదుర్కొన్నానే గవర్నమెంట్ స్కూలు స్థాయిని పెంచాలన్నా తగ్గించాలని అర్థం కావట్లేదు. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. అర్జెంటుగా నేను హెచ్ఎం గారిని పిలవచ్చు, కాకపోతే నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి వారికి కూడా భంగం కలగట్లేదు. అలాగే ఆ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ నేను తప్పట్టలేదు. కదా బోర్డు ఇక్కడ ఉండవలసింది కాదు. ఈ స్కూల్కు దూరంగా ఎక్కడైనా ఇంకా చాలా ప్లేసులు నాకు వేసుకుంటే బాగుండేది. కానీ ఇక్కడ వేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి దయచేసి నేను కాసేపు ఉన్నాక వచ్చి హెచ్ఎం గారితో మాట్లాడటం జరుగుతుంది. ఈ బోర్డులన్నీ తొలగించమని చెప్తాను కంపల్సరీగాని. ఎందుకంటే మనం రక్షించుకోకపోతే ఇక ఇలాగే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణల కింద అయ్యకుండా ఈ ప్లేస్ అంతా కూడా అద్భుతమైన మొక్కలతో నింపేసి పిల్లలు వస్తుంటే తల్లిదండ్రులు వచ్చినా కానీ అద్భుతంగా ప్రజెంట్ చేసేలాగా దీన్ని తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఫండ్స్ ఇస్తున్నారు, కానీ అలాగే హెచ్ఎం గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పట్టాలంటే విషయాల్లో. ఇది ఫ్రంట్ ఫేసింగ్ ఎంత అద్భుతంగా కనిపిస్తే పిల్లల తల్లిదండ్రులు అంత బాగా వస్తారు. ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఈ రోజుల్లో చాలా భారం అయిపోయింది తల్లిదండ్రులకి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలకి ఉత్తమ విద్య అందుతుంది. ఎందుకంటే డిఎస్సి చదివిన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి జరిగిన తప్పుని హెచ్ఎం గారు గుర్తించి ఆ బోర్డులన్నీ తొలగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన.